కార్నర్ ఫైట్ ఉంటుందంటారా, లేకపోతే టీఆర్ఎస్కి వ్యతిరేకంగా ఒక ప్లాట్ఫామ్ ఒకటి క్రియేట్ అయ్యే అవకాశం ఉందంటారా? టీఆర్ఎస్కి వ్యతిరేకంగా ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ కావడానికి విశ్వసనీయత గల ఒక నాయకుడు అవసరం. మీరు అనేది థర్డ్ ఫార్మేషన్ అంటే ఫోర్త్ ఫార్మేషన్. నాకు తెలిసి కోదండరాం గారికి ప్రజలలో ఒక ఆదరణ ఉన్నా కూడా వారికి ఒక రాజకీయ వ్యవస్థ నిర్మించే స్థాయి, రిసోర్సెస్, మందిబలం, తర్వాత ప్రణాళిక వ్యూహాలు రచించే శక్తి రాజకీయంగా ఉందని నేను అనుకోను. ఇది పార్టీ పరంగా అంటలేను, వ్యక్తిగత అనాలిసిస్లో వారు ఒక రాజకీయ వ్యవస్థని బిల్డ్ చేయగలరని మాత్రం నేను అనుకోను. మీరు ఆనెస్ట్గా చెప్పండి, మీరు కూడా కేసీఆర్ గారి సామాజిక వర్గానికి చెందినవారు. ఇక్కడ ప్రధానమైనటువంటిది ఏంటంటే తెలంగాణ ఫార్మేషన్ అయిన తర్వాత ఒక దొరల పరిపాలన సాగుతుంది అని అంటున్నారు. దానికి ఒప్పుకుంటారు మీరు? అంటే ఇప్పుడు దొరలు అనే ఒక పదం చాలా సబ్జెక్టివ్ పదం. ఎందుకంటే ఇంతకుముందు తురకరాజులు ఎప్పుడైతే పాలించేటోళ్ళు నిజాంలు, అక్కడ ఉన్న బ్రాహ్మణులకి పెద్ద పెద్ద ల్యాండ్స్ ఇచ్చేసేవాళ్ళు, వాళ్ళని కూడా దొరలు అంటుంటారు. చాలామంది రెడ్డి నాయకులు చాలా విలేజెస్ని పాలించేవాళ్ళు, వాళ్ళని కూడా దొరలు అంటుంటారు. వాళ్ళని కాపు కులాల నుంచి వచ్చేవాళ్ళు, పెద్ద కులాలలో ఉన్న వాళ్ళని కూడా దొరలు అంటుంటారు. దొరలు అనేది ఒక వే ఆఫ్ లైఫ్. అంటే ఒక పై స్థాయిలో నిలబడి ప్రజల్ని కిందకి పెట్టడం, అరిస్టోక్రాట్ అంటారా? ఫ్యూడలిస్టిక్ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు, వేరే వాళ్ళ స్వేచ్ఛల్ని హరించేవాళ్ళు, వేరే వాళ్ళ హక్కుల్ని వాళ్ళ హక్కుల్ని వయలేట్ చేసేవాళ్ళని దొరలు అనేవాళ్ళు. అంటే ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు క్యాస్ట్. ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్. అంటే నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే, ఇప్పుడు వెలమల్లో కూడా చాలామంది బీదవాళ్ళు ఉన్నారు, వాళ్ళని దొరలు అంటే నవ్వుకోవాల్సిన అవసరం వస్తుంది. వాళ్ళు కూడా ఒక పూట తిండి లేకుండా ఉండేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అట్లాంటి వాళ్ళు ఉన్నారు, నిరుద్యోగులు ఉన్నారు, కడు పేదలు ఉన్నారు, చాలామంది ఉన్నారు. కాబట్టి కులంతోని మనం అట్లంటే దళితుల్లో కూడా మంచి సంపన్నులు ఉన్నారు, నేను పేర్లు తీసుకోదలుచుకో, చాలామంది ఉన్నారు. వెనుకబడిన వర్గాలలో కూడా చాలా మంచి సంపన్నులు ఉన్నారు. కాబట్టి దొరలు అనేవాళ్ళు ఒక కులానికి చెందిన వాళ్ళు కాదు, ఒక మైండ్ సెట్ ఉన్నవాళ్ళు అని నేను అనుకుంటాను. అది ఆ మైండ్ సెట్ ఆ మైండ్ సెట్ 100% ఈరోజు కేసీఆర్ గారు ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నారు. అన్ఫార్చునేట్, నేను కూడా అంటే వారిని అనలైజ్ చేసిన వ్యక్తిగా వారు చరిత్రలో ఒక చాలా పెద్ద గవర్నెన్స్ చేసి ఒక తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగమై దాని తర్వాత ఒక మంచి యుగాన్ని ఇచ్చిన నాయకుడిగా మిగిలిపోతారేమో అనుకుంటే, వారి పరిపాలన చూస్తూ ఉంటే అది ఒక వేరే దిక్కు పోతా ఉన్నది. అది ఎందుకు పోతా ఉన్నది అనేది ఆయనకి కరెక్ట్ అడ్వైజర్స్ లేరా, ఆయన ఎవరి మాట వింటలేడా, ఆయననే ఒక ప్రణాళిక వ్యూహం లేకుండా ముందుకు పోతా ఉన్నాడా, లేకపోతే పవర్ అన్నది అంత పెద్ద నాయకుడికి పవర్ అన్నది మైండ్ సెట్ని ఎఫెక్ట్ చేయొద్దు, కానీ చేసిందా అనిపించే విధంగా ఉన్నది. ఎందుకంటే ఆయన రాజనివాసాలు కానివ్వండి, ఆయన కాన్వాయ్లు కానివ్వండి, ఆయన పెట్టే దుబారా ఖర్చు కానివ్వండి, ఆయన పెంచే శాలరీలు కానివ్వండి, అనవసరమైన విషయాల్ని ముందుకు తీసుకొచ్చి అవసరమైన విషయాల్ని వెనక్కి తీసుకుపోవడం కానివ్వండి, ఇవన్నీ చూస్తూ ఉంటే ఒక శ్రేయోభిలాషిగా వ్యక్తిగతంగా ఎవరైనా ఉండాలనుకున్నా కూడా నేను ఉండే పరిస్థితుల్లో కూడా లేకుండా, రాజకీయంగా ఎట్లా మా ప్రత్యర్థే, కానీ ఒక మనిషి మంచి పని చేస్తే మంచి పని చేస్తున్నాడు అని అనాలే, అది అందామన్నా కూడా అవకాశం ఇచ్చే పరిస్థితులు ఈరోజు కేసీఆర్ గారు లేరు. అది దొరతనం అని నేను తప్పకుండా భావిస్తాను. సో దొరతనంతో పరిపాలిస్తున్నారని తప్పకుండా కూడా ఒక పాలన ఎట్లా ఊర్లలో జరుగుతుండనో ఆ పాలనని వారు ప్రతిబింబిస్తూ ఉన్నారు. అంటే దెర్ ఇస్ నో హ్యూమన్ ఫేస్ అంటారా? నేను హ్యూమన్ ఫేస్ లేదంటలేదు. అంటే ఇప్పుడు దొరలకి హ్యూమన్ ఫేస్ లేదు అని అంటలేను, కానీ దొరలకి హ్యూమన్ ఫేస్, వాళ్ళ ఫేసే హ్యూమన్ ఫేస్. మిగతా వాళ్ళందరూ అవసరం లేదు, మిగతా వాళ్ళందరి బతుకులు కావు, మిగతా వాళ్ళందరి ఆస్పిరేషన్స్ కావు, వాళ్ళ హక్కులు వాళ్ళే కావు, అన్నీ నేనే చేయాలి, అంతా నాకే రావాలి, మొత్తం నేనే ఒక్కటే మనిషిని, ఈ ఊరికి మొత్తం నేనే రాజుని అని అనుకునే ఒక మైండ్ సెట్ దొర మైండ్ సెట్. కాబట్టి కేసీఆర్ గారు ఆ విధంగా ట్రాన్స్ఫార్మ్ ఎట్లయినారో నాకు తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం వారు ప్రజాస్వామికంగా కనబడటం లేదు. ప్రజాస్వామిక గొంతు నొక్కేస్తూ ఉన్నారు. ఆఖరికి నిన్న జరిగిన విషయం, భువనగిరికి మా అధ్యక్షుడు లక్ష్మణ్ గారు ఊరేగింపుగా పోతూ ఉంటే, యాత్ర చేస్తూ ఉంటే, ఆ యాత్రని అక్కడ ఎండ్ చేసి భువనగిరిలో వారు సేద తీరాల్సిన అవసరం ఉంటే రాత్రి వారికి ఏ గెస్ట్ హౌస్ కూడా అవైలబుల్ లేకుండా మీరు ఆలేరుకు పొమ్మని అంటే ఎంత కఠినంగా, ఒక పార్టీ అధ్యక్షుడని కూడా లేకుండా, ప్రజాస్వామ్యంలో నా ప్రత్యర్థి అధ్యక్షుడు, నాయకుడు, బీజేపీ నాయకుడు, ఇంతకుముందు ఫ్లోర్ లీడర్ ఉండే అని కూడా లేకుండా, ఆయన పడుకోవడానికి ప్లేస్ కూడా లేకుండా చేసే అంత రాజకీయాలు చేసే మనిషిని దొరనకపోతే ఏమంటారు? అది ముఖ్యమంత్రి గారి డైరెక్షన్లో జరిగిందని మీ 100% కదా అభిప్రాయమా? 100% కదా. ఇప్పుడు లక్ష్మణ్ గారి స్థాయి ఏంది? లక్ష్మణ్ గారు, కిషన్ రెడ్డి గారు, ఇంకెవరో ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు.
ఈరోజు మేము గెలిస్తే ముఖ్యమంత్రి లిస్టులలో ప్రాబబుల్స్లో ఉండే వ్యక్తులు, అట్లాంటి వ్యక్తిని, అట్లాంటి నాయకుడిని, జాతీయ పార్టీ శాఖ ఇక్కడ రాష్ట్ర శాఖకి అధ్యక్షుడిని ఇంత భయంకరంగా అగౌరవపరుస్తూ ఉంటే అది మామూలు ప్రజాస్వామ్యంలో నడవదే అట్లా. దొరల పాలనలో, నిజాం పాలనలో నడుస్తుంది. అదే నడుస్తూ ఉంది ఇక్కడ. అది చాలా బాధాకరమైన విషయం. వారు ఈ ఏరియాస్లో వారి బిహేవియర్ని వారు చేంజ్ చేసుకోకపోతే వారి బిహేవియరే వారి శత్రువుగా మారే ప్రమాదం ఉంది. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. For more videos, please subscribe I Dream. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. and loads of fun entertainment and content. Do watch iDream.